అవర్ ఫుడ్ అనేది పద్ధతి ఏంటి అసలు? రైతు అక్కడనే పండించి అక్కడనే ప్రాసెస్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్కి అందించే సిస్టమే అవర్ ఫుడ్. దీనివల్ల ఏమవుతుంది అంటే అవర్ ఫుడ్ అనే కంపెనీ దేశవ్యాప్తంగా అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టి రైతులకు మంచి ధర వచ్చే విధంగా రైతులచే ఈ యూనిట్లను పెట్టిస్తున్నారు అవర్ ఫుడ్ కంపెనీ CEO అండ్ MD బాలారెడ్డి. దీనికి బీజం ఎక్కడ పడింది? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ పల్లీల్ని పండించిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్లారు. ఆయన ఒక మాట అన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వల్ల ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే క్యూరియాసిటీ పెరిగింది. ప్రాసెస్ చేయడం అంటే డిఫరెంట్ క్రాప్స్ డిఫరెంట్ యూనిట్స్ కావాలి కదా. ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్లో ఉన్న బేసిక్ ఎక్విప్మెంట్తో మనం చేసుకునేవాళ్ళం. వీటిని కనుక మనం కొంచెం మరి ఇతర చోట పండే పంటలు కూడా మాకు రావాలి, మేము అవి కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు మిల్లెట్స్ కావచ్చు, మిల్లెట్స్ వేరే స్టేట్స్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి, అట్లాంటి వాటికి ఎలాగండి? బెస్ట్ క్వాలిటీ ఎక్కడైతే దొరుకుతుందో ఆ స్టేట్స్లో ఆ డిస్ట్రిక్ట్స్లో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ స్టోర్ నుంచి తీసుకోవచ్చా, లేదంటే మళ్ళీ మీరు సూపర్ మార్కెట్స్కి పంపించడం అలా ఉంటుందా? మేము డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి మేము అందించాలనే థాట్ ప్రాసెస్తో 2024లో మాదొక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ బిజినెస్ నెంబర్. దాంట్లో ఫుడ్ అడల్టరేషన్ అవ్వకుండా రైతుల నుంచి నేరుగా కస్టమర్లకు అందిస్తున్నారు బాలారెడ్డి. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆహార ఉత్పత్తి దేశంగా పేరుగాంచిన మన దేశంలో నేటికి అన్నదాతలు తాము పండించిన పంటలకు సరైన ధరలు రాక ఆదాయం పెరక్క చితికిపోతున్నారు. తాము పండించిన పంటలకు మద్దతు ధరలు రాకపోవడంతో అప్పులు తీర్చేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు పడుతున్న ఈ బాధల్ని గుర్తించిన యువ రైతు బాలారెడ్డి రైతులకు కొండంత అండగా నిలుస్తూ ఎక్కడ పండిన పంటను అక్కడే వినియోగదారుడికి చేరవేసే వెసులుబాటును కల్పిస్తూ రైతుల జీవితాల్లో చిగురాశల్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ఎస్, మీ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అవర్ ఫుడ్ అనేది క్రియేట్ చేసే బ్రాండ్ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనేసి సేల్ చేసేస్తూ ఉన్నారు, అంటే జనాలకి అందేలాగా చేస్తూ ఉన్నారు. అసలు ఏంటండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ఆలోచన? అసలు ఇలా చేయడం అనేది అసలు ఏంటి, ఈ పద్ధతి ఏంటి అసలు? సో అవర్ ఫుడ్ అంటే ఇప్పుడు నార్మల్గా రైతులు పంట పండించిన తర్వాత ఇమ్మీడియట్గా లోకల్గా ఉన్నటువంటి మధ్య దళారీ కానీ మిడిల్ మ్యాన్ కానీ లేకపోతే మార్కెట్లో కానీ అమ్మేస్తారు. అది అక్కడి నుంచి వేరోజ్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి మిల్లర్స్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ ప్రాసెసింగ్ జరిగి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి రీటైలర్స్ దగ్గరికి వచ్చి అప్పుడు మన దగ్గరికి వస్తుంది. అంటే రైతుకి మన కన్జ్యూమర్కి మధ్యలో మినిమం 6 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని కొని వాళ్ళ వేర్హౌస్లో పెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పడుతుంది. ఆ 1 year తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది. సో ఈ సప్లై చైన్, ఈ రెగ్యులర్ సప్లై చైన్లో వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే అటు రైతుకి సరైనటువంటి ప్రైస్ రాదు, ఇటు కన్జ్యూమర్కి మంచి ప్రొడక్ట్ రాదు. అదంతా ఓల్డ్ అయిపోయి దాని న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ లాస్ అయిపోయి ఒక 1 year అది స్టోర్ అవ్వడానికి రకరకాల కెమికల్స్ దాంట్లో కలిపి ఇవన్నీ అన్హెల్దీ ప్రొడక్ట్స్గా తయారవుతాయి. ఇప్పుడు అది ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి దట్ ఈస్ అ ప్రొడక్ట్, ఇట్ ఈస్ నాట్ ఫుడ్. సో ఈ సిస్టమ్ని బ్రేక్ చేయడానికి మేము ఏం చేసామంటే మన ఓల్డెన్ డేస్లో మన నాయనమ్మలు అమ్మమ్మలు ఊర్లలోనే వాళ్ళ ఇంట్లోనే ఇసురాయిల్లో రోలు యూజ్ చేసి అన్నీ అక్కడే బియ్యంని పప్పుల్ని ఆయిల్స్ని తయారు చేసుకునేవాళ్ళు. సో అలాంటి సిస్టమ్ని మనం తీసుకురాగలిగితే రైతు దగ్గరే ఆ ప్రాసెసింగ్ యూనిట్ని కనుక మనం పెట్టగలిగేటట్లు చేయగలిగితే రైతు అక్కడనే పండించి అక్కడనే ప్రాసెస్ చేసి డైరెక్ట్గా కన్జ్యూమర్కి అందించే సిస్టమే అవర్ ఫుడ్. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ పండించిన పంట ఫ్రెష్గా అక్కడే ప్రాసెసింగ్ అవుతుంది, దానివల్ల రైతుకి బెనిఫిట్ అవుతుంది. దాంట్లో ఏ రకమైనటువంటి కెమికల్స్ ఏవి కలపకుండా అది డైరెక్ట్గా కన్జ్యూమర్కి మా స్టోర్స్ ద్వారా వస్తుంది. ఇదే మా అవర్ ఫుడ్ సిస్టమ్ అన్నట్లు. అసలు ఎంత బ్రహ్మాండమైన ఐడియా అండి అసలు ఇది. ఇటు రైతు లాభపడతాడు, ఇటు మేము కొనుక్కునే వాళ్ళము మేము మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది.
మీరు అన్నట్లు అది ఒక ప్రోడక్ట్ కాదు, ఒక ఫుడ్ తీసుకుంటున్నాం అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలా రకాల అనారోగ్య సమస్యలు బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్స్, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో వాటి వల్ల, చాలా వైట్ రైస్, వైట్ షుగర్ ఇలా తీసుకోవడం వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటున్న సమస్య. ఏంటి అసలు ఎక్కడొచ్చింది తేడా అంటే మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఈ ఫుడ్స్ సరైన ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల అని. అంటే మీరు కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది. అంటే దీనికి బీజం ఎక్కడ పడిందంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి మిమ్మల్ని మోటివేట్ చేసి ఉంటుంది, అది ఏంటి? అవునండి, ఇప్పుడు నేను పుట్టి పెరిగింది ఒక రైతు కుటుంబంలో. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే న్యాచురల్గా, అంటే మాది సూర్యాపేట పక్కన ఆత్మకూరు అనే ఒక విలేజ్ నల్గొండ జిల్లాలో. సో అక్కడ మా రైతు కుటుంబంలో ఏంటంటే ఏదైనా సెలవులు వస్తే కంపల్సరీ పొలం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చేది. సో అలా నాకు అగ్రికల్చర్ అంటే న్యాచురల్గా ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ పల్లీల్ని పండించిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్మడానికి తీసుకెళ్లారు అనమాట. జనరల్గా మా ఫాదర్ టౌన్కి వెళ్ళినప్పుడు పంట ఏదైనా అమ్మి వస్తున్నప్పుడు మాకు నోట్ బుక్స్, పెన్స్ ఇలాంటివి తీసుకొస్తుంటారు కాబట్టి ఆ ఉత్సాహంతో మేము ఎదురు చూస్తుంటాము. కానీ ఆ రోజు చాలా నిరుత్సాహంగా వచ్చారు, ఏది తీసుకురాలేదు. అది ఏంటి, ఎందుకు అలా తీసుకురాలేదు, అంత నిరుత్సాహంగా ఎందుకున్నావు అని నేను అడిగితే ఆయన ఒక మాట అన్నారు అనమాట. ఇప్పుడు మనమేమో పంటని ఇన్ని సంవత్సరం అంతా కష్టపడి పండిస్తాం, ఎండనక వాననక దాంట్లో వర్క్ చేస్తాం, ఇవన్నీ చేసి పండించిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే ఆ ఖరీదారు ఏ రేటు చెప్తాడో ఆ రేటుకి మనం అమ్మేయాలి, మనకి ఇంకో ఆప్షనే లేదు. ఇట్లా మనం చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పల్లీలు వర్షాకాలంలో పండుతాయి, ఏదో ఒక ఊర్లో అది తడుస్తుంది వర్షాలు వచ్చినప్పుడు. అది తడిచింది అనే కారణం చూపించేసి అందరి మెటీరియల్స్ని తక్కువ రేటుగా కొనేవారు. సో అలా తక్కువ రేటు కొన్నారు. ఇది ఎప్పుడు మారుతుంది అనే క్వశ్చన్ నన్ను చేశారు. సో అది నా మైండ్లో అలా ప్రింట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. సో అలా నేను పెరుగుతూ వస్తూ ఉంటే తర్వాత నేను దగ్గరలో ఉన్న టౌన్లో సూర్యాపేటలో 9th 10th చదవడం జరిగింది. సో ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారని నన్ను అడిగితే మా ఫాదర్ రైతు అని చెప్పినప్పుడు వాళ్ళు మమ్మల్ని నన్ను రేట్ అడిగేవాళ్ళు. సో ఇది ఎంతకు దొరుకుతుంది, అది ఎంతకు దొరుకుతుంది, మీకు ఎంత వస్తుంది రేట్ అని అడిగేవాళ్ళు అనమాట. ఒక మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ పెసరట్టు చేసి ఆ రోజు నన్ను అడిగింది, పెసర్లకి మీకు ఎంత రేట్ వస్తుందని. ఆ రోజుల్లో 600 to 800 పర్ క్వింటల్ వచ్చేది అనమాట. అంటే ఒక 6 to 8 రూపీస్ ఫార్మర్కి వచ్చేది. అయితే ఆమె 25 రూపీస్ పెట్టి పెసర్లను కొన్నదని. మాకేమో 25 రూపాయలకు వస్తుంది, మీకు 6 రూపాయలు 7 రూపాయలు ఎందుకు వస్తుంది అని నన్ను అడిగింది. సో అలా ఇలాంటి క్వశ్చన్స్ వల్ల ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే క్యూరియాసిటీ పెరిగిపోయి దాంట్లో ఎక్కువ నేను స్టడీ చేయడం జరిగింది అనమాట. సో అలా నేను గ్రో అవుతున్న కొద్దీ ఆ ఆలోచన బిల్డ్ అయిపోయి. రైతు కుటుంబం అయితే. అవునండి. అయితే సార్ మీరు చదువుకుంది ఏంటి మరి? నేను నాకు ఎంసెట్లో 25th ర్యాంక్ వచ్చిందండి 2004లో. సో అందువల్ల ఏంటంటే ఆ టైంలో అందరూ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ చేయాలి కాబట్టి నేను ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత అందరిలాగే నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది యాక్చువల్లీ మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది. సో మనకి ర్యాంక్ వచ్చింది కాబట్టి అలా చేసాము. అంతేగాని అసలు మనకి నిజంగా ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్లో అని చెప్పి నేను అనుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ అగ్రికల్చర్ని అలా క్యారీ చేస్తూ ఉండేను అన్నమాట. ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఉన్న పంటలను అబ్జర్వ్ చేయడం, ప్రతిదీ ఇలా ఇవన్నీ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అగ్రికల్చర్. సో నేను అగ్రికల్చర్ దీంట్లోనే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కూడా చేయాలి అని చెప్పి అప్పుడు నేను టెక్నాలజీలో ఉన్నాను కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నాకు అగ్రికల్చర్ కోర్సులో ఆ టైంలో ఏది ఉండవు. బట్ ఏంటంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని ఐఐఎం అహ్మదాబాద్లో ఒక MBA కోర్స్ ఉందండి. సో దాంట్లో నాకు అడ్మిషన్ వచ్చింది. బట్ యాజ్ ఎ టెక్నోక్రాట్, అంటే నేను టెక్నాలజీ చదివాను కాబట్టి నాకు నాట్ అలౌడ్. బట్ నేను ఒక లెటర్ రాయడం ద్వారా దాంట్లో సెలెక్షన్ వచ్చింది. సో దాని తర్వాత అగ్రికల్చర్ MBA చేశాను. దాని తర్వాత ఒక 1 year నేను
మిషన్ బయోఫ్యూయల్స్ అనే ఒక కంపెనీలో పనిచేస్తాను. సో ఆ కంపెనీ జెట్రోఫా అని గ్రో చేసి, అంటే ఫార్మర్స్ దగ్గర జెట్రోఫా పంటను పండించి ఆ జెట్రోఫా సీడ్స్ తోని బయోడీజిల్ తయారు చేయాలి అనేది కాన్సెప్ట్ అండి. సో ఆ రోజుల్లో ఇది బాగా పాపులర్ ఉండేది 2007, 2008 ఆ టైంలో. సో ఆ వర్క్ లో భాగంగా నేను 7 రాష్ట్రాలు బాగా తిరగడం జరిగింది. దీనివల్ల డీప్ ఇంటీరియర్స్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట. ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఇలా ఈ మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలన్నీ తిరగడం వల్ల నాకు ఫార్మర్స్ తోనే ఇంటరాక్షన్ వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళి నేను చూసినా, ఏ ఫార్మర్ని నేను కదిలించినా కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదే స్టోరీ. రైతు పంట పండించగానే ఇమ్మీడియట్గా దాన్ని అమ్మేస్తారు. అది కూడా ఏంటంటే మార్కెట్లో కాకుండా ఆ ఊర్లోనే ఉన్న ఎవరో ఒక మిడిల్ మ్యాన్కి దాన్ని అమ్మేస్తారు. అది చాలా తక్కువ రేటుకి అమ్మేస్తారు. ఇంకా పంట పండించగానే ఇంకా మాకు ఇందులో ఏం లేదన్న టైప్లో అక్కడతో క్లోజ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే రైతుకి బెనిఫిట్ అనేది జరగట్లేదు. అది ఈ పంట పండించిన తర్వాత రైతు అమ్మిన మెటీరియల్ అది రకరకాల చేతులు మారి అన్ని ఈ చైన్లో, సప్లై చైన్లో ఇంతమందిని దాటుకొని అది 7-8 మంది మధ్యలో ఉండి అదంతా మనం మళ్ళీ కన్స్యూమర్ దగ్గరికి రావడానికి అది 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది మెటీరియల్. ఒకరి దగ్గర నుంచి ఒకరికి, అక్కడి నుంచి మిల్లర్స్కి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్కి, అలా కొన్ని 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక 1 ఇయర్ టైం తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది. ఈలోపు బోలెడ్ కెమికల్స్ ఇవన్నీ దాంట్లో కలిపేసి దాన్ని అంతా అన్హెల్దీ ప్రొడక్ట్గా తయారు చేస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రైతుకే గనక ప్రాసెసింగ్ యూనిట్ గనక మనం పెట్టగలిగితే, రైతే ప్రాసెసింగ్ చేసి అక్కడ పండించిన పంటని అక్కడనే ప్రాసెస్ చేసేసి దాన్ని డైరెక్ట్ కన్స్యూమర్ కి స్టోర్స్ ద్వారా అమ్మగలిగితే మనం ఈ సప్లై చైన్ ని బ్రేక్ చేయొచ్చు, అంటే కొంతలో కొంత బెటర్ చేయొచ్చు. అయితే ప్రాసెస్ చేయడం అంటే డిఫరెంట్ క్రాప్స్, డిఫరెంట్ యూనిట్స్ కావాలి కదా? అవునండి. ఎట్లా ఉంటుంది అది? సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఓల్డెన్ డేస్ లో మనం అన్నీ ప్రతిదీ ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళం. కారం కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, మన పప్పులు కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న బేసిక్ ఎక్విప్మెంట్తో మనం చేసుకునే వాళ్ళం. వీటిని కనుక మనం కొంచెం మోడర్నైజ్ చేయగలిగితే ఈ ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్లో అసలు ఇలాంటి మిషనరీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయా, మన ఇండియాలో ఉన్నాయా అని మేము 2016లో రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాం అన్నమాట. అప్పుడు నేను చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీలు తిరిగాను. అంటే మన దగ్గర ఉన్నాయి, బేసిక్ డిజైన్స్ ఉన్నాయి, బట్ వాటిని ఎవ్వరు కూడా బయటకు తీసుకొచ్చి నిజంగా ఫార్మర్స్ దగ్గర పెట్టి వాటిని ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఒకవేళ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసినా కానీ దాన్ని ప్రాపర్ ఎఫిషియెంట్ అవుట్పుట్ అనేది దాన్ని తీసుకురాలేకపోయారు. సో అలాంటి డిజైన్స్ ని మేము తీసుకొని దానిపైన రకరకాల రీసెర్చ్ చేసి మేము జహీరాబాద్లో ఒక చిన్న యూనిట్ ని స్టార్ట్ చేసి అందులో ఆ మిషనరీని అంతా తీసుకొచ్చి దాన్ని మోడిఫికేషన్స్ చేసి రకరకాల ట్రయల్స్ చేసి ఫస్ట్ మేము 2017లో దాల్ మిల్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత మిల్లెట్స్ పైన రీసెర్చ్ చేసాం. దాని తర్వాత చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, రైస్, తర్వాత గ్రౌండ్ నట్, వీటన్నిటిపైన రీసెర్చ్ చేసి ఒక బేసిక్ టెక్నాలజీని, అంటే ఒక డీసెంట్ టెక్నాలజీ, ఇప్పుడు మనకి 60,000లో కూడా దాల్ మిల్ ని తయారు చేయొచ్చు, బట్ దాంట్లోంచి వచ్చే అవుట్పుట్ కమర్షియల్ గా వర్కౌట్ కాదు. అందులో వాడే మెటీరియల్స్ ను కూడా మనం బేరింగ్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, వీటినన్నిటిని కూడా మంచి క్వాలిటీ పెట్టాలి. సో అందుకోసం మేము ఏదైతే ఫార్మర్ కి ఎఫోర్డబుల్ గా ఉంటుందో, ఏదైతే డీసెంట్ అవుట్పుట్ వస్తుందో ఆ టెక్నాలజీని మేము తయారు చేసుకొని ఒక 2 years దానిపైన ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి ప్రాసెస్ అంతా ఎఫిషియెంట్ గా చేసిన తర్వాత మేము 2018లో ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాము. సో ఈ మిషనరీ అప్పుడు అందరికీ ఉన్న ఇదేంటంటే, ఇప్పుడు ఇంత చిన్న మెషిన్లో మనము కందిపప్పు తీయొచ్చు అంటే ఇవి ఇప్పటిదాకా ఎందుకు లేవు, అదందరి క్వశ్చన్ అనమాట. ఒకవేళ అంత సింపుల్ అయితే ఎప్పుడో వచ్చుండే కదా మన దగ్గరికి, మరి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అంటే దాని అర్థం ఇది సరిగా అవుట్పుట్ రాదేమో. ఇప్పుడు చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇలాంటివి ఇంత సింపుల్ గా ఎలా తయారవుతాయి అనే క్వశ్చన్ అందరికి ఉండేదన్నమాట. సో దాన్ని బ్రేక్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఆబ్వియస్లీ ఏదైనా ఒక పని చేస్తుంటే డౌట్స్ అనేవి కామన్ గా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటివి అయితే చాలా కామన్ గా ఉంటాయి, ఇప్పటి వరకు ఎందుకు లేదు, ఇప్పటి వరకు ఎందుకు లేదు అని. సో ఇప్పటి వరకు ఇంత ఆర్గానిక్ గా ఆలోచించింది ఎవరు లేరు, అందుకే లేదు. సో దళారీ వ్యవస్థ మెయిన్ గా ఒక సమస్య ఉందండి ఇక్కడ. మనం ఎప్పుడైనా మన
అమెరికా యూరోప్లో ఏం జరుగుతుందో అదే మనం ఆ టెక్నాలజీని మనం తీసుకోవాలని అనుకుంటాం. అక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా తక్కువ మంది పాపులేషన్ ఉంటారు, చాలా ఎక్కువ పని ఉంటుంది. అందుకని ఒక్కడే అంతా చేయగలిగేటట్లు వాళ్ళు మెషినరీని డిజైన్ చేస్తారు. బట్ మన దగ్గర బోలెడ్ పాపులేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం బోలెడ్ వర్క్ ఉంది. అంటే మన దగ్గర మెషినరీ ఒక పర్సన్ చిన్న వర్క్ చేయడానికి తయారు చేయాలి. అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిఫరెంట్. అందుకని వాళ్ళు టెక్నాలజీని అలా కంప్లీట్లీ ఆటోమేటెడ్ గా చాలా లార్జ్ స్కేల్లో చేశారు. మనకు అది అవసరం లేదు, మనం మనకు తగ్గ టెక్నాలజీని మనం తయారు చేసుకోవాలి. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ మిల్స్ అనేవి సటాకా ఇలాంటి కంపెనీలు, బూలర్ ఇలాంటి కంపెనీలు దాల్ మిల్ అయినా రైస్ మిల్ అయినా మినిమం 4 crores 5 crores పెట్టుబడి పెడితే కానీ పెట్టలేకుండా తయారు చేసేయండి. అంత అవసరం లేదు మనకి. ఒక దాల్ మిల్లుని మనం ఇంతకుముందు ఇసురాయిలోనే చేసుకునే వాళ్ళం. దాన్నే కొంచెం మోడర్నైజ్ చేసి దాన్ని ఒక ప్రాపర్ వేలో తీసుకురాగలిగితే తక్కువ ఖర్చుతోనే దాల్ మిల్లుని మనం తయారు చేయొచ్చు. బట్ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ అలా చేయలేదు, ఎందుకంటే మనం ఎంతసేపు వాళ్ళని అనుకరించడమే ఉంటది కాబట్టి. అందుకే మన దగ్గర ఈ చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి రాలేదు. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇట్లానే తినాలి, ఇలాంటి ఫుడ్డే తీసుకోవాలి, ఇంత ప్రాసెస్ అయిన ఫుడ్డే తీసుకోవాలని ఈ కరోనా తర్వాత చాలా నేర్చుకున్నామండి. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి, నార్మల్గా మన రూట్స్కి వెళ్ళి ఒకప్పుడు ఎలా ఉందో అలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఇప్పుడు మనకి అవేర్నెస్ వచ్చింది. కరెక్ట్ టైంలో మీరు ఇలాంటి డెసిషన్ కూడా తీసుకున్నారు, మంచిగా అది రీచ్ అవుతూ ఉంది. అటు మీరు ఏం చేస్తున్నారంటే రైతులకి ఖచ్చితమైన ధర అందిస్తూ ఉన్నారు, అవి వేస్ట్ అవ్వకుండా ఉంటూ ఉన్నాయి. చాలామంది చూసారా, ఇప్పుడు వెజిటబుల్స్ విషయానికే వస్తే ఒక రేట్ లేకపోతే వాటిని పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లా లేదు రైతులది మీ విషయంలో వస్తే. సో వాళ్ళకి ఖచ్చితమైన ధర అనేది అందుతుంది, మనకి ఇక్కడ ఎవరైతే మాకు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితమైన ఫుడ్స్ అనేవి కూడా అందుతూ ఉన్నాయి. మంచి కాన్సెప్ట్ అండి. అయితే సో ఇప్పుడు మన స్టేట్స్లో వరకే, మన తెలుగు స్టేట్స్లో అంటే కొన్ని రకాల పంటలే పండుతాయి. మరి ఇతర చోట పండే పంటలు కూడా మాకు రావాలి, మేము అవి కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు మిల్లెట్స్ కావచ్చు, మిల్లెట్స్ వేరే స్టేట్స్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి, అట్లాంటి వాటికి ఎలాగండి? సో ఇప్పుడు మేము ఏం చేసామంటే, ఇప్పుడు మన దగ్గర జీరా ఉంటుంది. ఆ జీరా ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్ లో పండుతుంది. మనము ఆవాలు ఉన్నాయి, అవి కూడా ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్ లోనే పండుతుంది. ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి, మనకి గ్రౌండ్ నట్ ఎక్కువ కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ లో పండుతాయి. సో ఇలా ఏ పంట ఎక్కడ ఎక్కువ పండుద్దో ఆ రాష్ట్రాల్లో మేము మా ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టాం. గత 8 సంవత్సరాలుగా మేము ఇదే పనిలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కన్స్యూమర్ కి అన్ని రకాల ఫుడ్స్ కావాలి అంటే, ఇప్పుడు మనం ఒక కూర చేస్తే దాంట్లో ఒక 10 రకాల ఐటమ్స్ మనం యాడ్ చేస్తాం, మనం రకరకాల దాల్స్ మనం తింటాం, కానీ అవన్నీ ఒకటే ఏరియాలో పండవు. అవి ఎక్కడైతే పండుతాయో, ద బెస్ట్ క్వాలిటీ ఎక్కడైతే దొరుకుతుందో ఆ స్టేట్స్ లో, ఆ డిస్ట్రిక్ట్స్ లో అక్కడికి వెళ్ళి అక్కడనే మేము యూనిట్లను పెట్టాం. ఇప్పుడు ద బెస్ట్ క్వాలిటీ జీరా మా నగోర్ డిస్ట్రిక్ట్ అని రాజస్థాన్ లో పండుద్ది, అక్కడ మా జీరా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అంటే దీనికి రీసెర్చ్ కావాలిగా, అంటే మాకు ఎక్కడ బెస్ట్ దొరుకుతుంది అనేది. ఇప్పుడు మీరు పల్లీలు అన్నారు, కర్నూలు, అనంతపూర్ అన్నారు, అది కరెక్ట్, అది ల్యాండ్ మార్క్ అదే ఇంకా. సో అట్లాగే ఇప్పుడు వరి ఒక ప్లేస్ మన స్టేట్స్లో, మెదక్ ఇలాంటి మెతుకు సీమ అంటారు. సో అలాగా అంటే జీరా అంటే అక్కడే దొరుకుతుంది అనేది ఒక రీసెర్చ్ కావాలి మనకి. అదంతా జరిగిందా? అవును, దీనిపైన ఇప్పుడు 8 years నుంచి మేము చేస్తున్నాం కాబట్టి అసలు ముందు ప్రాథమిక రీసెర్చ్ మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ విలేజ్ లో, ఏ స్టేట్ లో, ఏ డిస్ట్రిక్ట్ లో ఏ పంట పండుతుంది అనేది ఫస్ట్ మేము ఆ బేసిక్ డేటాను తీసుకుంటాం. తీసుకొని అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లో, ఆ విలేజ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మర్స్ ని మోటివేట్ చేసి ఈ యూనిట్ పెట్టుకోవడానికి వాళ్ళని అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళు ఆ యూనిట్ ని పెట్టుకుంటారు. పెట్టుకొని అక్కడ పండించింది అక్కడనే ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు పండించింది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పండించిన మెటీరియల్ ని తీసుకొని అక్కడనే ప్రాసెసింగ్ చేసి మేము డైరెక్ట్ గా అక్కడి నుంచి వాటిని సోర్స్ చేసి తీసుకొచ్చి మా డిస్పాచ్ సెంటర్ లో వాటిని 1 kg 1/2 kg ప్యాకేజింగ్ చేసి మా స్టోర్స్ ద్వారా కస్టమర్లకి, కన్స్యూమర్లకి డైరెక్ట్ గా మేము అందిస్తున్నాం. ఓకే, అంటే డైరెక్ట్ గా మీ స్టోర్ నుంచి తీసుకోవచ్చా, లేదంటే మళ్ళీ మీరు సూపర్ మార్కెట్స్ కి పంపించడం అలా ఉంటుందా? ఇంతకు ముందు చేసేవాళ్ళం, 2022 వరకు చేసేవాళ్ళం. అయితే మాకు 2023లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడంతో మేమంతా కొన్ని ఆపరేషన్స్ అన్నిటిని ఆపాల్సి వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఈ బల్క్ మార్కెట్లో, అంటే మేము
హోల్సేల్గా వాటిని అమ్మడం వల్ల ఈ మెటీరియల్ వాల్యూ అనేది కన్స్యూమర్కి రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే అది అన్ని ప్రోడక్ట్లలో మిక్సింగ్ అయిపోయి వెళ్తుంది. అలా కాకుండా మేము డైరెక్ట్గా కన్స్యూమర్స్కి మేము అందించాలనే థాట్ ప్రాసెస్తోని 2024లో ఈ స్టోర్స్ని డైరెక్ట్ స్టోర్స్ని స్టార్ట్ చేసాము. ఇంకా కామర్స్ మోడల్స్ ద్వారా అంటే మేము ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. మాది ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ బిజినెస్ నెంబర్. దాంట్లో కార్ట్ వస్తుంది. ఆ కార్ట్లో ఏమేమి కావాలో ఆర్డర్ చేసేస్తే మేము డైరెక్ట్గా డెలివరీ చేస్తాం. ఓకే. సో అంటే జనరల్గా ఒక ఐడియా కోసం ఏ ప్రోడక్ట్స్ ఉంటాయండి దీంట్లో? సో మనము ఒక మనిషికి కావాల్సినటువంటి ప్రతి ఐటము రైతుల దగ్గర నుంచే వచ్చేటట్లు మేము అలా డిజైన్ చేస్తాము. ప్రస్తుతానికి 60 రకాల ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. దీంట్లో రైస్, నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ అంటే మన కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, చనా దాల్, రోస్టెడ్ చనా దాల్, మసూర్ దాల్, కాబులి చనా, ఇలా మనకు దొరికే అన్ని రకాల దాల్స్ అవైలబుల్ ఉంటాయి. ది బెస్ట్. ఎస్ ఎక్కడైతే బెస్ట్ లొకేషన్స్ లో ఇవన్నీ పండుతాయో అక్కడి నుంచే వస్తాయి. ఇప్పుడు మాకు తాండూర్ దాల్ ఫేమస్, సో తాండూరులో ఉంటాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో లాతూర్ దాల్ ఫేమస్, అక్కడ కూడా మా యూనిట్లు ఉంటాయి. అట్లా ద బెస్ట్ లొకేషన్స్ నుంచే వస్తాయి. చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, మనకి ఆయిల్స్ తీసుకుంటే అన్ని కూడా చెక్క గానుగతోనే తయారు చేసిన ఆయిల్స్. గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది, సీసమే ఆయిల్ ఉంటుంది, సాఫ్లవర్ ఉంటుంది అంటే మన నువ్వుల నూనె, అన్ని రకాల ఆయిల్స్. మనకి గ్రౌండ్నట్ ఆయిల్, సీసమే ఆయిల్, సాఫ్లవర్, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అంటే జీరా, మస్టర్డ్, మన మెంతులు, నెక్స్ట్ మనకి సాంబార్ పౌడర్, రసం పౌడర్, ఈవెన్ మా దగ్గర కాఫీ పౌడర్, టీ పౌడర్ కూడా దొరుకుతుంది. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, ఆల్మోస్ట్ ఒక 7 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. అలానే పిండిలు అంటే ఫ్లవర్స్, మనకి వీట్ ఫ్లవర్, బాజ్రా ఫ్లవర్, రాగి ఫ్లవర్, జవార్, ఎల్లో జవార్, వైట్ జవార్, ఇలా మనకి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ మా దగ్గర బ్రౌన్ షుగర్, రాక్ సాల్ట్, ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఏ ప్రొడక్ట్ మీరు దీంట్లో తీసుకున్నా కానీ అన్ని మా యూనిట్స్ నుంచి వచ్చేవే. ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకా ఏం చేస్తున్నామంటే మా ఫార్మర్స్, ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ ఇంకా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని పెడుతున్నారు. అంటే మా దగ్గర ఆల్రెడీ ఒక మిషనరీ తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి నడుపుకుంటూ ఉన్న వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఒక ఫార్మర్ దగ్గర రైస్ మిల్ ఉందండి. సో అతను మేము ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ కూడా చేయగలుగుతాం అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మేము స్టోర్స్ పెట్టాలి అంటే అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అక్కడ ఆఫర్ చేయాలి. సో అలా చేయాలి అంటే మా కాన్సెప్ట్ లో ఫిట్ అయ్యే వాటిని మేము చేయగలుగుతాం. సో మా ఫార్మర్ వాళ్ళే ముందుకు వచ్చారనమాట, మేము ఇలాంటివి చేస్తామని. సో దానికి ఒక చిన్న మిషన్ ని డిజైన్ చేసి మేము ఇప్పించడం జరిగింది. సో దాంతోనే వాళ్ళు ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో అలా ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఒక మహారాష్ట్ర ఫార్మర్, ఒక లేడీ ఫార్మర్, వాళ్ళు మష్రూమ్స్ గ్రో చేస్తున్నారు. అయితే మష్రూమ్స్ ని అవర్ ఫుడ్ ద్వారా అమ్ముదాం అని చెప్పి అన్నారు. కానీ మేము కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి దానికి. సో అలా చేయలేమో మేము అంటే డ్రైడ్ మష్రూమ్స్ అమ్ముదామని ఆమె ఐడియా ఇచ్చింది. సో డ్రైడ్ మష్రూమ్స్ కూడా న్యూట్రిషియస్ ఉంటాయి, అంటే సన్ డ్రైడ్ మష్రూమ్స్ అనమాట. ఇలా మేము వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని కూడా తీసుకొస్తున్నాం. ఓకే. మరి హనీ అనేది చాలా పెద్ద, అంటే మనం ప్రతిరోజు తీసుకునే ఒక ఫుడ్. అది హనీ ఎలా అండి? అవునండి, ఇప్పుడు లేటెస్ట్ గా మేము జామున్ హనీ కూడా లాంచ్ చేసాము. ఇది మేము NIRDలో ఏపీఆర్ డిపార్ట్మెంట్ ద్వారా కొలాబరేట్ అయ్యి మేము మహారాష్ట్ర ఫార్మర్స్ దగ్గర నుంచి మేము తీసుకొస్తున్నాము. ఇది కూడా డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర గ్రో అయ్యేది, చాలా జెన్యూన్ మెథడాలజీలో, సస్టైనబుల్ మెథడ్ లో చేసినటువంటి హనీ అనమాట. ఎస్, హనీ అయితే ఏది తీసుకుందామన్నా నిజంగానే భయం వేస్తూ ఉంటుందండి. సో ఖచ్చితంగా అండి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కావాలి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావాలి, హెల్తీగా ఉండాలంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయాలని కోరుకుందాం. ఒక మంచి ఆలోచనతో మీరు సాఫ్ట్వేర్ చదువుకున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అలా కాకుండా రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోకుండా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, ఫాదర్ ఫార్మర్, అది గుర్తుంచుకొని సో వాళ్ళని సేవ్ చేయడమే కాకుండా సో ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి అందరికీ హెల్దీ ఫుడ్ని ఇవ్వడం అనేది టఫ్ జాబు. అంతేకాదు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటాయండి. సో మంచి మంచి ఫుడ్స్ కోసం అందరూ చూస్తూ ఉన్నారు.
చిన్నపిల్లలకి ఏదైనా ఒక ఫుడ్ ఇవ్వాలి, జనరల్‌గా ఒక మిల్క్ ఇవ్వాలి పిల్లలకి అంటే కూడా అది ఆలోచించి వస్తున్న పరిస్థితి. సో, ఈ మంచి ఆలోచన ఇది ఇంకా ఈ మంచి కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళాలని కోరుకుందాము. ముందు ముందు మేమేమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి మిల్క్ ప్రొడక్ట్స్, ఘీ ఇలాంటివి ఏమైనా మీ దగ్గర నుంచి? అంటే ప్రస్తుతము మేము హ్మ్. డ్రై ప్రొడక్ట్స్ అంటే హ్మ్. కోల్డ్ చైన్ హ్మ్. అవసరం లేనటువంటి ప్రొడక్ట్స్‌ని మేము అందిస్తున్నాం. హ్మ్. ఇవి ప్రస్తుతానికి 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్. హ్మ్. వీటిని మేము 200 ప్రొడక్ట్స్ దాకా తీసుకెళ్దామని అనుకుంటున్నాము. హ్మ్. సో ఫ్యూచర్‌లో ఏంటంటే ఈవెన్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఎప్పుడైతే మేము కోల్డ్ చైన్‌ని అందుబాటులోకి మా స్టోర్స్‌లో తీసుకురాగలుగుతామో అప్పుడు హ్మ్. అవి కూడా మేము తీసుకొస్తాము. హ్మ్. మా దగ్గర ఏ ప్రొడక్ట్ అయినా హ్మ్. అది చిన్న సన్నకారు రైతులు హ్మ్. వాళ్ళే పండించి వాళ్ళే డైరెక్ట్‌గా హ్మ్. చేస్తేనే అది మేము మా స్టోర్స్ ద్వారా ఆఫర్ చేస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ పికిల్స్ ఇలాంటివి ఉన్నాయి. నా. సో మా దగ్గర ఆల్రెడీ ప్రాసెసింగ్ చేస్తున్న వాళ్ళు బోలెడు మంది హ్మ్. ఫీమేల్ ఫార్మర్స్ ఉన్నారు. హ్మ్. సో వాళ్ళందరూ వాళ్ళ ఏరియాలో ఏదైతే ఫేమస్ పికిల్ ఉందో హ్మ్. దాన్ని మా మెటీరియల్స్తోనే అంటే హ్మ్. మా ఫార్మర్స్ తయారు చేసే కారము, ఆయిల్స్ వీటితోనే వాళ్ళు తయారు చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. హ్మ్. సో ఇలా మేము అన్ని ప్రొడక్ట్స్ని హ్మ్. మా అవర్ ఫుడ్ ఫార్మర్ ఫ్రాంచైజీలే ఆ ఫార్మర్సే తయారు చేసేటటువంటి ప్రొడక్ట్స్ని హ్మ్. అందించడానికి ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మేము ఇంక్రీజ్ చేస్తున్నాం. యెస్. ఖచ్చితంగా అండి. సక్సెస్ అవ్వాలని ఇంకొక కోరుకుందాం. పాయింట్ అండి, ఇంకొక పాయింట్ కన్స్యూమర్స్ అందరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా హ్మ్. మనం ఎంతసేపు ఫుడ్ విషయానికి వచ్చే వరకు హ్మ్. ఎంత తక్కువ ప్రైస్కి వస్తే అంత బెటర్ అనే థాట్ ప్రాసెస్తో మనం వెళ్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చిల్లీ తీసుకుంటే రెడ్ డ్రైడ్ చిల్లీ మార్కెట్లో 150 రూపీస్ పర్ కేజీ. హ్మ్. కానీ మనము చిల్లీ పౌడర్ని 100 రూపీస్కే కావాలని అడుగుతాం. రా మెటీరియల్ ప్రైస్ 150 ఉన్నప్పుడు చిల్లీ పౌడర్ని 100 రూపీస్కి ఎలా ఇస్తాం? సో ప్రైస్ దాన్ని తగ్గించాలంటే ఏం చేయాల్సి వస్తుంది అంటే దాన్ని అడల్టరేట్ చేయాల్సి వస్తుంది, అంటే కల్తీ చేయాల్సి వస్తుంది. యెస్. దాంట్లో ఏదో సాడస్ట్ కలర్స్ అవి ఇవి మిక్స్ చేసేసి దాన్నంతా తక్కువ రేటుకి తీసుకొచ్చేట్లు యాక్చువల్ ప్రోడక్ట్ని తగ్గించి కల్తీని ఎక్కువ చేసేసి తక్కువ రేటుకి ఆఫర్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్ మెంటాలిటీ ఎంతసేపు మనం తినే ఫుడ్కి తక్కువ ప్రైస్ ఇద్దాం అనే కాన్సెప్ట్తో ఉండడం వల్ల దాంతో కల్తీ జరుగుతుంది. అదొకటండి. రెండో పాయింట్ ఏంటంటే మనం ఎంతసేపు ఫుడ్ అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు కందిపప్పుని తీసుకుంటే అదంతా అసలు మెరుస్తూ ఉండాలి, ఇట్లా మంచి ఎల్లో కలర్లో ఉండాలి, మంచి అంత గుండ్రగా అంటే షైన్ అవ్వాలి అసలు మనకి. ఒకటే సైజులో ఉండాలి. అట్లయితేనే అది బెస్ట్ క్వాలిటీ అని మనం అనుకుంటాం. యాక్చువల్ ఫుడ్ ఏది కూడా ఈ పద్ధతిలో ఉండదండి. అంటే మంచిగా మెరుస్తూ ఇలా ఉండదు. ఇప్పుడు కందిపప్పు పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది యాక్చువల్ కందిపప్పు, బట్ మనకు మార్కెట్లో దొరికేది మంచి ఎల్లో కలర్లో నిగనిగలాడుతుంది. మరి ఆ ఎల్లో కలర్ తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? బోలెడు రకాల కెమికల్స్ని యాడ్ చేస్తున్నారు, దాంట్లో అంతా కలిపేసి కన్జ్యూమర్ పర్సెప్షన్ని రీచ్ అవ్వడానికి ప్రొడక్ట్గా తయారు చేస్తున్నారు ఫుడ్ని. అది డేంజరస్. అందుకే మేము ఎప్పుడు ఏం చెప్తామంటే మేము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము అమ్మమని చెప్తాం. మావి బెస్ట్ క్వాలిటీ కాదు. ఎందుకు అంటే యాజ్ ఎ కన్జ్యూమర్ మీకు బెస్ట్ క్వాలిటీ డెఫినేషన్ వేరేలా ఉంది, అది మేము ఇవ్వలేం అని చెప్తుంటాం అనమాట. ఇప్పుడు మా ప్రోడక్ట్లు ఏది చూసినా కానీ అలానే ఉంటాయండి. అవి చూడడానికి లుక్ అండ్ ఫీల్ సరిగా ఉండదు. దాంతో రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఏమనుకుంటారంటే అరే ఏంది ఇదేదో చెత్త మెటీరియల్లా ఉందని అనుకుంటారు. కానీ యాక్చువల్ ఫుడ్ అంటే అదే అండి. అదే ఏ రకమైనటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా, కల్తీ జరగకుండా, ఏ రకమైన కెమికల్స్ లేకుండా మనకి డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి వచ్చే ఫుడ్ అది. కానీ అది కన్జ్యూమర్ పర్సెప్షన్ బెస్ట్ క్వాలిటీ అంటే వేరేలా ఉండడం వల్ల దీన్ని చూసి ఎవరు బెస్ట్ క్వాలిటీ అని అనుకోరు. ఈ రెండు విషయాలు చేంజ్ కావాలండి మనకి కన్జ్యూమర్కి. ఒకటి ఏంటంటే ఎంత చీప్గా వస్తే అంత అదే కొంటాం మేము అనేది ఒకటి. రెండోది అంత మిలమిల మెరుస్తున్నదే బెస్ట్ ప్రొడక్ట్ అని అనుకోవడం, మంచి కలర్లో ఉంటేనే ఇది ఉన్నదని అనుకోవడం. ఇప్పుడు రైస్ని చూస్తే మంచిగా తెల్లగా ఉండాలి అని చెప్పి అనుకోవడం, కారాన్ని చూస్తే భయంకరమైన రెడ్ కలర్లో ఉండాలని అనుకోవడం, మన పసుపుని చూస్తే అది అసలు మిరుమిట్లు కలిపే పసుపు కలర్లో ఉండాలని అనుకోవడం. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి డెఫినేషన్ కన్జ్యూమర్కి వేరేలా ఉంది కాబట్టి యాక్చువల్
ఫుడ్ అనేది రావట్లేదు. Yes, ఖచ్చితంగా అండి. చాలా చక్కగా చెప్పారు. ఒకప్పుడు అమ్మమ్మలు, బామ్మలని అడిగితే చెప్తారు అసలు ఫుడ్ ఏంటి, ఎలా వండాలి అని. అంటే మీ ఫుడ్‌ని ఇప్పుడు బయట దొరికే ఫుడ్‌ని చూపిస్తే ఏది మంచిదనేది చెప్తారు. సో, జనరేషన్స్ మారాయి కాబట్టి తెలియట్లేదు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత మంచిదని. సో, మంచి ఫుడ్డు కాస్ట్‌లీదైనా తీసుకొని అనారోగ్యాల బారిన పడకుండా హాస్పిటల్స్ బిల్ కట్టకుండా ఉంటే అదే మేలు. సో, మనం మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాము. డయాబెటీస్ అనేది ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసిందే. వైట్ షుగరు, వైట్ రైసు ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. క్యాన్సర్‌లు అయితే ఎందుకొచ్చాయంటే ఖచ్చితంగా మీరు తీసుకున్న ఫుడ్డే అని స్టాంప్ ఏసి చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకోకుండా ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవాలని కోరుకుందామండి. ఒక్కసారి స్టోర్‌ని విజిట్ చేస్తే అసలు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో, మంచి కాన్సెప్ట్ అండి. ఇంకా మీ బ్రాంచెస్ ఇంకా అవ్వాలి. సో, అన్ని చోట్లకి వెళ్ళాలి ఈ ఫుడ్ అనేది. అందరూ హెల్తీగా ఉండాలి. అందరు రైతులు కూడా హ్యాపీగా ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ అండి.